నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రశ్న రావణ్ గమన చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. రోజుకొక ఎపిసోడ్ బయటికి వస్తుంది. చాలా 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 దారుణమైన పనులు వీళ్ళు చేశారు అని చెప్పి వస్తున్న టాక్. మరి ప్రశ్న రావణ్ వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయా? ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి వచ్చే సంపాదన చూస్తే చాలా తక్కువ అండి. లక్షన్నర వస్తుంది, చూశాను అది నేను. కానీ మరి ఖరీదైన కార్లు, ఈ కారులో తిరుగుతున్న రావణ్, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? గమన రావణ్ అకౌంట్లో లక్షల రూపాయలు ఎలా జమ అవుతున్నాయి? మరి వీరి వెనక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఎందుకు ఇల్లు పనులు చేస్తున్నారు? అసలు విచారణలో గమన ఏం చెప్పింది? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా ప్రశ్నలు అడుగుతున్నారట, కానీ ఆవిడ పెద్దగా నోరైతే విప్పిన సందర్భాలు అయితే కనిపించట్లేదట. మరి గమన ఎందుకు ఈ రకంగా ఒక టార్గెట్ చేసుకుని ప్రత్యేకమైన వీడియోలు రిలీజ్ చేయించి రావణ్ను ముందు పెట్టి అసలు కథ నడిపిస్తుంది? ఇలాంటి చాలా అంశాలన్నీ కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ప్రశ్న పేరుతో రావణ్ అలియాస్ బత్సలకూరి జోసెఫ్ ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛానల్కు సీఈఓగా వ్యవహరించిన గమన, ఆమె సహచరుడు ఇంద్రసేన చౌదరిని తాజాగా పోలీసులు రెండో విడత కూడా విచారించారు. మరి విచారణలో భాగంగా వారి మధ్య జరిగిన ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు వారు నేరుగా సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడారని తెలుస్తుంది. మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్కు సాగిన నిధుల ప్రవాహం గురించి పోలీసులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఛానల్కి అంత మొత్తంలో నగదు ఎక్కడి నుంచో వచ్చింది, వీటికి ఆదాయ వనరులు ఎక్కడివి అనే కోణాల్లో ఇంద్రసేన చౌదరిని, గమనను పోలీసులు ప్రశ్నించారట. మరోవైపు నగదు బదిలీ విషయంలో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్లు తెలుస్తుంది. నగదు బదిలీ విషయంలో గమన, ఇంద్రసేన చౌదరి నోరు విప్పలేదని టాకు. మరి ఎందుకు నోరు విప్పట్లేదు? ఏం జరిగింది? నోరు విప్పకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇందులో ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయని ఫస్ట్ నేను అనడంలో ఆంతర్యం ఇక్కడే కనిపిస్తున్నది. ఇక ప్రశ్న ఛానల్ కంటెంట్ సెలక్షన్, స్క్రిప్ట్ మేకింగ్ ఇవన్నీ కూడా గమన చూసుకునేదని సమాచారం. మరి ఇప్పటి వరకు గమన ఆధ్వర్యంలో చాలా వరకు వీడియోలను అప్లోడ్ చేశారు. అందులో మొత్తం విద్వేషపూరితమైనవే ఎక్కువగా ఉన్నాయి అని. ఇక ఇంద్రసేన చౌదరి సోదరుడు వైసీపీ నాయకుడిగా ఉన్నారు. మరి ఇంద్రసేన చౌదరికి గమనకు బెంగళూరులో పరిచయం అయింది. గమన ఒక బొటిక్ నిర్వహించేది. ఈమె భర్త పేరు రాము. మరి ఇంద్రసేన చౌదరితో పరిచయం గమనను తప్పుదారి పట్టించిందా? రామును వదిలిపెట్టి గమన ఇంద్రసేన చౌదరికి దగ్గర అయ్యిందా? మరి ఇంద్రసేన చౌదరి, గమన కలిసి అనేక వ్యాపారాలు కూడా చేశారని తెలుస్తుంది. చివరకు రావణ్ ప్రశ్న ఛానల్ అప్పుల్లో ఉందని తెలుసుకుని టేక్ ఓవర్ చేశారట. ఆ తర్వాత ఛానల్కు సీఈఓగా గమన వ్యవహరించారు. తర్వాత పరిస్థితుల్లో రావణ్తో కలిసి గమన వీడియోలు రూపొందించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ను గన్నవరం విమానాశ్రయంలో కలడం కూడా పెద్ద ఎత్తున సంచలనం రేగింది. మరి గమన, ఇంద్రసేన చౌదరి ఉపయోగించిన ఫోన్లను పోలీసులు ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. డేటా తిరిగి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్లు స్పష్టం అవుతుంది. ఒకవేళ వీరిద్దరూ అక్రమదారుల్లో నగదు ప్రవాహాన్ని కొనసాగిస్తే ఈ కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గమన, ఇంద్రసేన చౌదరి, రావణ్ మధ్య ఉన్న సంబంధం ఒకటే. వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఆ డబ్బు ఎక్కడ ఖర్చయింది అనే ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు దర్యాప్తు మొత్తం తిరుగుతుంది. అందుకే రెండో విడత విచారణలో పోలీసులు ఎక్కువ సమయం వీడియోల కంటే ఆర్థిక లావాదేవీలపైనే కేటాయించినట్లు తెలుస్తుంది. మరి దర్యాప్తు సంస్థలు సాధారణంగా ఇలాంటి కేసుల్లో రెండు రకాల ఆధారాలను వెతుకుతాయి. ఒకటి డిజిటల్ ఆధారాలు, రెండోది మనీ టైల్. మరి డిజిటల్ ఆధారాలను మార్చే అవకాశం ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన లావాదేవీలు మాత్రం పూర్తిగా నమోదై ఉంటాయి. అందుకే ఇప్పుడు పోలీసులు గమన, ఇంద్రసేన బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లను పూర్తిగా సేకరించి ఒక్కో లావాదేవీని విడివిడిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఖాతాలోకి వచ్చిన ప్రతి రూపాయి గురించి వివరణ కోరుతున్నట్లు కూడా సమాచారం. దర్యాప్తులో కీలకంగా మారిన ప్రశ్న కూడా ఇదే. యూట్యూబ్ ఛానల్ నడపడానికి ఎంత డబ్బు ఖర్చయింది,
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటనల ద్వారా వచ్చిందా? విరాళాల రూపంలో వచ్చిందా? లేక వ్యక్తిగతంగా ఎవరైనా పంపించారా? నగదు రూపంలో ఎవరికైనా అందిందా? బ్యాంకు బదిలీలు జరిగాయా? అనే కోణాల్లో అధికారులు విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసుల వద్ద ఇప్పటికే బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండడంతో వాటిలో కనిపిస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్పై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అయితే చాలా లావాదేవీల విషయంలో తమకు గుర్తు లేదని గమన, ఇంద్రసేన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దర్యాప్తు కోణంలో చూస్తే ఇదే ఇప్పుడు అధికారులకు మరింత అనుమానాలకు కారణమవుతున్న అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ ఖాతాలోకి వచ్చిన డబ్బు గురించి ఖాతాదారుడే స్పష్టంగా చెప్పకపోతే ఆ డబ్బు మూలాన్ని పోలీసులు స్వయంగా గుర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం యూట్యూబ్ ఛానళ్ల నిర్వహణ. సాధారణంగా ఒక ఛానల్కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే అది బ్యాంకింగ్ రికార్డుల్లో కనిపిస్తుంది. స్పాన్సర్షిప్లు ఉంటే వాటికి ఆధారాలు ఉంటాయి. మరి విరాళాలు వస్తే వాటి వివరాలు కూడా ఉంటాయి. కానీ పోలీసులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే ఆదాయ వనరులు ఏమిటి, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, నగదు బదిలీలు ఎలా జరిగాయి అనే అంశాలపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఛానల్లో కంటెంట్ ఎంపిక ఎవరు చేశారు, స్క్రిప్ట్ ఎవరు సిద్ధం చేశారు, వీడియోలు ఎవరు రూపొందించారు, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశారు అనే ప్రశ్నలు కూడా ఇదే మనీ టైల్తో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సంస్థ తరహాలో పని జరిగితే దానికి ఖర్చు, చెల్లింపులు, బాధ్యతలు అన్నీ ఒక క్రమంలో ఉండాల్సి ఉంటుంది. అందుకే దర్యాప్తు అధికారులు ఈ అంశాలను పరస్పరం పోల్చి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నిజానికి ప్రశ్న అనే ఛానల్కు రెవెన్యూ చాలా తక్కువ. కానీ రావణ్ ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. అలాగే బౌన్సర్లు కూడా మెయింటైన్ చేస్తున్నాడు. మరి గమన కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. అసలు వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వచ్చిందనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. వీళ్ళకు డబ్బులు ఇస్తోంది వైసీపీనా, లేదంటే హిందూ వ్యతిరేక శక్తులు పెంచి పోషిస్తున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఫోరెన్సిక్ విశ్లేషణకు కూడా ప్రాధాన్యం పెరిగింది. గమన, ఇంద్రసేన మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్లలో బ్యాంకింగ్ యాప్లు, డిజిటల్ చెల్లింపులు, చాట్లు, ఫైల్ షేరింగ్, డిలీట్ చేసిన సమాచారం, ఇతర కమ్యూనికేషన్ వివరాలు ఉంటే అవి ఆర్థిక లావాదేవీలతో సరిపోతాయా లేదా అనే కోణంలో అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ డేటా తొలగించి ఉంటే దాన్ని తిరిగి రాబట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక రావణ్తో పరిచయం ఎప్పటి నుంచి ఉందన్న ప్రశ్నకు 2 ఏళ్లుగా తెలుసని గమన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆ పరిచయం వ్యక్తిగతమా, వృత్తిపరమా, ఆర్థిక సంబంధాలున్నాయా అనే అంశాలపై మాత్రం దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఖాతాల మధ్య డబ్బు బదిలీలు జరిగాయా, ఒకరి ఖాతా నుంచి మరొకరికి నిధులు వెళ్ళాయా, మరి ఇతర వ్యక్తుల ఖాతాల ద్వారా డబ్బు చేరిందా అనే కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు పరంగా చూస్తే అధికారులు ఇప్పుడు మౌఖిక సమాధానాల కంటే పత్రాల రూపంలో ఆధారాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ రికార్డులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ డేటా, మొబైల్ రికార్డులు పరస్పరం జరిగితేనే వీళ్ళ వెనుక ఉన్నది ఎవరన్నది బయటపడుతుంది. మరి పోలీసులు మరోసారి విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక మొబైల్ ఫోరెన్సిక్ నివేదికకి అందగా మరో నివేదిక కూడా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఆ నివేదికలు, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ, డిజిటల్ ఆధారాలు ఒకే దిశగా చూపిస్తే దర్యాప్తు తదుపరి దశకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన ప్రశ్న మాత్రం ఒకటే: గమన, ఇంద్రసేన చౌదరి ఖాతాల్లోకి వచ్చిన డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు యూట్యూబ్ ఆదాయమా, వ్యక్తిగత విరాళాలా, ఇతర వనరులా, లేక దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నట్లుగా మరేదైనా మూలం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే ప్రశ్న రావణ్ కేసు దర్యాప్తులో తదుపరి ఏంటి అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. అవేవి కూడా బయటికి రాకపోతే అసలు వీళ్ళు ఏ ఇంటెన్షన్ తోటి ఈ వీడియోలన్నీ చేశారు, ఎందుకు ఈ రకంగా మాట్లాడవలసి వస్తుంది, ఒక సామాన్యమైన యూట్యూబ్ ఛానల్ ఇంత ఆర్థికంగా ఎలా బలపడింది, ఇలాంటివి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరొక వైపు గమన వ్యవహార శైలి మీద కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది. బెంగళూరులో అవనియండి, లేకపోతే బళ్ళారిలో అవనియండి, ఇవి ఏవే పనులు చేసేవారు, వీళ్ళు వెనకాతల ఎవరెవరు ఉన్నారు, ఎవరితో ఈమెకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి, గమన భర్తతో ఎందుకు వేరుగా ఉండాల్సి వస్తుంది, తప్పు ఎవరిది, ఇందులో ఏవైనా వేరే కోణం ఉందా? ఒకటి కాదు, రెండు కాదు, చాలా 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 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిలన్నిటికీ సమాధానాలు పోలీసులు ఒక్కొక్కటి లాగుతున్నారు. గమన వెనకాతల చాలా చిట్టా ఉంది. ఆ తీగ మొత్తం లాగుతున్నారు. డొంక మరికొన్ని రోజుల్లో
కదిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి అధికారులు మాట్లాడుతున్న వైఖరి. కథనాలు కూడా ఆ రకంగానే వస్తున్నాయి. చూద్దాం మరి గమనా పరిస్థితి ఎటు గమనిస్తుందో. ప్రశ్నారావణ్ అసలు వెనకాతల ఉన్న ఆ ఇన్సైడ్ వ్యక్తులు ఎవరు? ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? తేలాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.